భారతీయ జనతా పార్టీ లేకపోతే కూటమి గెలవదన్నటువంటి బలమైన నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది. ఉమ్, కాబట్టి బీజేపీని ఎలాగైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అవును. చంద్రబాబు నాయుడు మీద భారతీయ జనతా పార్టీకి చాలా విరక్తి ఉంది. ఉమ్, గత అనుభవాల రీత్యా ఉమ్, నమ్మదగ్గ మిత్రుడు కాదన్నటువంటి నమ్మకం వాళ్ళకుంది. ఉమ్, కాబట్టి వాళ్ళు ఒక బలమైనటువంటి ఆఫర్ లెక్క పెట్టారు. ఉమ్, దానికి ఈయన నిరాకరిస్తున్నారు చంద్రబాబు. ఉమ్, ఇప్పుడు ఈయన ఆఫర్ చేసింది ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ, ఉమ్, ఉమ్, పార్లమెంట్ ఇద్దరికి కలిపి 10. 24 ఇచ్చారు. ఇప్పుడు 6 బీజేపీకి ఇస్తున్నట్టు. ఉమ్. ఇటు పక్కన ఒక 7 పార్లమెంట్ బీజేపీకి ఇవ్వడానికి రెడీలో ఉన్నట్టు. పొత్తు ధర్మం ప్రకారం పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంది, పొత్తు ఫిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ముగ్గురు కలిసి అనౌన్స్ చేయాలా, లేదంటే వీళ్ళ మానాన్ని వీళ్ళు అనౌన్స్ చేసేసుకుని, అంటే ఇంకా పొత్తు ఉందని అఫీషియల్ ప్రకటన కూడా చేయలేదు కదా మనలాంటి వాళ్ళు అనుకోవడం తప్ప. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ద్వారా కొన్ని ఓట్లు తనకు కావాలి. దాంతోపాటు జగన్ని తట్టుకోగలిగినటువంటి శక్తివంతమైన కూటమిని తయారు చేస్తున్నాడు బాబు అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలి. ఉమ్, అందుకోసం పవన్ కళ్యాణ్ ఆయనకు కావాలి. ఉమ్, భారతీయ జనతా పార్టీ ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది. ఉమ్, కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు అంత సులభం కాదని ఆయనకు అర్థమైంది. ఉమ్, ఎందుకంటే అమిత్ షాతో మీటింగ్ అయ్యాక ఈ రోజు వరకు మళ్ళీ ఇద్దరి మధ్యన చర్చ జరగలేదు కదా. అవును. ఉమ్. పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్తున్నాడు, రాత్రి వెళ్తున్నాడు, రేపు పొద్దున వెళ్తున్నాడు అన్నారు. ఏడ పిలిచారు, ఎవరు పిలిచారు? ఆయన వెళ్ళి ఈయనకోసారి వెళ్తా అన్నారు, ఇది లేదు. అదే ఈ బాబు రెండు గారు కూడా ఇద్దరు కలిసి ఫస్ట్ వెళ్ళారు. రోజున పవన్ వెళ్తాడు, ఆ తర్వాత చంద్రబాబు వెళ్తాడు, ఇద్దరు